గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యెషయా 26వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉందండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎవని మనసు దేవుని మీద ఆధారపడి ఉంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని మీద ఆధారపడితే శాంతి, సమాధానము కలుగుతుంది. ప్రియులారా, మనము శాంతి కోసం, సమాధానం కొరకు ఎన్నో వ్యసనాలు పాలైపోతూ ఉంటారు మనుషులు. అనేకమైన వ్యసనాలకు వెళ్ళి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావయ్యా అంటే శాంతి లేదండి, సమాధానం లేదండి అని అంటూ ఉంటారు. నువ్వు దేవుని వైపు నీ మనసును ఆనుకుని ఉంచుకుంటే నేను పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతాడని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు దేవుని తట్టు తిరుగుతావా? దేవుడిచ్చి నిత్యమైన శాంతి, సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తావా? లేక ఆ కాసేపు దొరికే క్షణికమైన ఆ యొక్క సంతోషము, క్షణికమైన సమాధానం కొరకు నువ్వు వెంపర్లాడుతూ ఉంటావా? చూడండి, ఒక సినిమాలో కూర్చుంటే ఒక 3 గంటలు నువ్వు నీ యొక్క పరిస్థితులన్నీ మర్చిపోయి కాసేపు వాడు నవ్వుతే నవ్వుతావు, వాడు ఏడుస్తే ఏడుస్తావు, వాడు గంతులేస్తే నువ్వు గంతులేస్తావు. తర్వాత నీ హృదయం అంతా శూన్యంగానే ఉంటుంది. తాగుతావు, తిరుగుతావు, ఆ కాసేపు నువ్వు అన్నీ ఆదమర్చి మైమర్చిపోయి మైకంలో ఉంటావు. ఆ మైకం దిగినాక ఒకలాంటి శూన్యత నీలో ఆవరిస్తుంది. స్నేహితులతో కలిసి నువ్వు తిరుగుతూ ఉంటావు, అనేకమైన వ్యసనాలతో ఉంటావు, ఆ కాసేపు సంతోషంగా ఉంటావు. అందరూ నేను విడిచి నువ్వు ఒక్కడవే మిగిలినప్పుడు అందరూ ఉన్న నువ్వు ఒంటరిగా ఉన్నట్లే ఉంటావు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఉంటాయో తెలుసా? దేవుని మీద ఆధారపడని వారికి. అందుకే వాక్యంలో అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసింది. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని తట్టు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, గొప్ప మేలును దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలు నీ మీద ఆధారపడి పూర్ణ శాంతి గలవారుగా, సమాధానం కలిగిన వారుగా ఉండగలిగే సహాయం చేయండి. వాళ్ళ ప్రతి పోరాటంలో, ప్రతి పరిస్థితిలో జయాన్ని దయచేయండి. మీ కృపతోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి మేళ్లతో మీరు తృప్తిపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు ఎవరైనా జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటుంటే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఉదయకాలము ఇదే సమయాన్ని కలుసుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.